హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా సాసెస్ని వేసుకోకుండా ఎగ్ రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకు నచ్చిన వెజ్జెస్ని వేసుకొని ఇలా ఒక్కసారి ఎగ్ రైస్ని ట్రై చేయండి. పిల్లల బాక్స్లోకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ స్పైసెస్ని ఇట్లా మనకు తగ్గినట్టు అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎగ్ రైస్ని చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో క్విక్గా అయిపోతుంది. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను చూపించే ఆయిల్ స్పూన్తోని 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక ఇక్కడ నేను 2 గుడ్లని బాగా బీట్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఇక్కడ నేను చూపించినట్టు మరి చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా మీడియం సైజ్ పీసెస్ లాగా ఈ గుడ్లను ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. గుడ్డు పచ్చితనం పోయేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా మనం రైస్ని ప్రిపేర్ చేసుకుంటే వెజిటేబుల్స్ అన్నిటిని ఇలాగ పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఆనియన్స్ని ఇట్లా 1 నిమిషం పాటు ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను 2 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 వేసుకున్నాను. 2 గుడ్లకి 2 వేసుకున్నాను. వీటిని ఇట్లా కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చికి ఇట్లా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలాగ సన్నగా పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక మీడియం సైజ్ బీన్స్ని ఇలా ఒక 2 బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ తప్పకుండా వేసుకోండి. పిల్లలు నార్మల్గా కర్రీ చేస్తే అస్సలు తీసుకోరు. ఇలాగా ఎగ్ రైస్లో ఇలా అన్ని వెజ్జెస్ని యాడ్ చేసుకొని చేస్తే చాలా ఇష్టంగా తింటారు. వీటిని అన్నిటిని ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఇక్కడ నేను చూపించినట్టు కలుపుతూ టాస్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచండి. ఆ స్మోకీ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది ఎగ్ రైస్ అనేది. ఇలా కలపడం మట్టుకు ఆపకూడదు. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా 5-6 నిమిషాలకి వెజిటేబుల్స్ అన్నీ ఇలా దగ్గరికి వస్తాయి. హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకొని ఉంటాం కదా, ఇలా వస్తుంది 5-6 నిమిషాలకి బాగా దగ్గరగా. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపుని అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ని ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ వరకు కారాన్ని అలాగే 1/2 స్పూన్ వరకు ఉప్పుని 1/2 స్పూన్ వరకు గరం మసాలాని 1/2 స్పూన్ కంటే కొద్దిగా తక్కువ మిరియాల పొడిని వేసుకొని వీటిని ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను ముందుగానే నార్మల్ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. మీరు మిగిలిపోయిన అన్నంతో లేదా మనం స్పెషల్గా బాస్మతి రైస్తో ఇట్లా చేసుకోవచ్చు ఈ ఎగ్ రైస్ని. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చూపిస్తున్నాను. ఇలాగా ఇక్కడ నేను 1 కప్ వరకు రైస్ని తీసుకొని దీన్ని బాగా హై ఫ్లేమ్లో రైస్ని వేసుకున్నాక ఇట్లా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక కూడా హై ఫ్లేమ్లో అన్నం వేడయ్యేంత వరకు బాగా టాస్ చేసుకోవాలి. మనం వేసుకున్న కారం ఉప్పు మసాలా అనేది రైస్కి బాగా పట్టేంత వరకు ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా కలుపుతూ టాస్ చేసుకుంటే మంచిగా ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి చాలా బాగుంటుంది ఎగ్ రైస్ అనేది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలానే కలుపుతూ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఫాస్ట్గా కలపడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా పడుతుంది రైస్కి, చాలా బాగుంటుంది. ఇలాగంతా రైస్కి బాగా పట్టాలి. మనం వేసుకున్న కారం ఉప్పు ఇలా పడితే చాలా బాగుంటుంది. ఇలా పట్టిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది ఎగ్ రైస్ని. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇట్లా బాక్స్లోకి సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలా సింపుల్గా ఎగ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అంత బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.